శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చినరాజపురంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి నెపంతో భార్యాభర్తల్ని హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ, గిరిజనులకు ఒక చైతన్యం తీసుకొస్తున్నప్పటికీ కూడా మూఢనమ్మకాలు, చిల్లంగి, చేతబడి అనేటటువంటి ఉన్నాయని నమ్మడంతోనే వాళ్ళు కొన్నిసార్లు ఇలాంటి దారుణ ఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చినరాజపురం అనేటటువంటి గ్రామం పూర్తిగా ఇది కొండ ప్రాంతం. ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సవర, ఇల్లంగి, జ్యోతి అనేటటువంటి వ్యక్తుల కారణమంటూ ఏదైతే భావిస్తూ తోటే అనేటటువంటి వ్యక్తి ఇదే ఇల్లుకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళని నిన్న రాత్రి హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న ఏం జరిగింది సార్ ఘటన ఏంటి? ఈ కొత్తూరు మండలం, కొత్తూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి చినరాజపురం గ్రామం ఇది ప్రస్తుతం మనం ఉండేది. ఈ చినరాజపురం గ్రామంలో నిన్న రాత్రి తెల్లవారుజామున సౌర అల్లంగా, సౌర జ్యోతి వీళ్ళిద్దరినీ కూడా విస్క్రాఫ్ట్స్ వాళ్ళు చిల్లంగి పెడుతున్నారనే సస్పెక్ట్ మీద వాళ్ళని చంపేశారనేది మనకి అలిగేషన్స్, కంప్లైంట్. దాని మీద మనకి చనిపోయిన వాడి తాలూకా కొడుకు దగ్గర రిపోర్ట్ తీసుకొని కొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నేను కూడా సైన్కి విజిట్ చేయడం జరిగింది. బాడీలు షిఫ్ట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తదుపరి దర్యాప్తు చేసి ఇందులోన ఏంటి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ని బట్టి లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం. సరే, తోటయ్య అనేటటువంటి వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఏమైనా ఆయన మీకు అందుబాటులో ఉన్నా, అసలు అదుపులోకి తీసుకున్నాను? ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి సస్పెక్ట్ చేస్తున్నాము. తోటయ్య ఆయన ఆ పక్క అదే వీధిలో ఉంటున్నారు. ఆయన కూడాను తోటని సస్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ పాపకి రెండేళ్ళ పాపకి ఎన్నో హాస్పిటల్లో తిప్పినా సరే ఆవిడకి రోగాలు క్లియర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇదివరలో కూడా ఈ చనిపోయిన వాళ్ళతో గొడవ పడడం జరిగింది. అది పెద్దలు కూడా సరి చెప్పడం జరిగిందని కూడా సమాచారం ఉంది. దాన్ని ఇంకా మేము పూర్తిగా విశదీకరించి విశ్లేషణ చేసి ఎలా జరిగింది ఏంటి అనేది ఎవరు కల్ప్రిట్స్ అనేది నిర్ధారణ చేసి లీగల్ ప్రొసీజర్ తీసుకుంటాం. సార్, మనం ఇన్ని చేస్తున్నాం, మీరు కూడా చాలా దగ్గరలో ఇలాంటి చిల్లంగి వీటిపైన అవేర్నెస్ తెస్తున్నారు. అయినప్పటికీ ఇలా జరుగుతున్నాయి. దీన్ని ఇంకా అవేర్నెస్ చేయాలి. ఇంకా మూఢనమ్మకాలు, తర్వాత నిరక్షరాస్యత వల్ల కూడా వీళ్ళు ఎడ్యుకేట్ అవ్వట్లేదు. ఇంకా ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం చాలా ఉంది. వీళ్ళ మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అవేర్నెస్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం, అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం. వీళ్ళు కూడా త్వరలో ఎడ్యుకేట్ అయ్యి ఇలాంటి అఘాయిత్యాలు చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం. ఇలాంటి ప్రాంతాల్లో మరింత అవేర్నెస్ తేవాలి. వీళ్ళకి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు, కానీ మరింత వీళ్ళకి అన్నీ చేరువ చేయాలి. వీళ్ళని ఏదైతే జ్ఞానం వైపు ఏదైతే ఉన్నటువంటి ఏదైతే మూఢ నమ్మకాలను ప్రాడదోలే విధంగా చర్యలు కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ ఏదైతే అధికారులు కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం ఏజెన్సీ.